రఫీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 61,012 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ దగ్గర క్లోజ్ చేయడం జరిగింది. సో నేను నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో కొన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. నా ఎక్స్పెక్టేషన్ మార్కెట్ డౌన్ ఫాల్ అని కూడా మీకు చెప్పడం జరిగింది. గతంలో 80% ప్రొడక్షన్ అయితే డౌన్ ఫాల్ ఉంది మార్కెట్లో అని కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా నిన్న లెవెల్స్ కూడా చెప్పాను. 60,800 లెవెల్ దగ్గర ఒక చిన్న సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుందని కూడా మీకు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఎగ్జాక్ట్గా అదే లెవెల్ దగ్గర మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది. ఒక వాల్యూమ్ అయితే ఇక్కడ జనరేట్ అయితే చేసుకోలేదు, కానీ నార్మల్గానే మామూలుగా సపోర్ట్ అయితే తీసుకుందనమాట. అంటే స్ట్రాంగ్ సపోర్ట్ చేసుకున్నంత స్ట్రాంగ్ సపోర్ట్ వాల్యూమ్ అయితే ఈరోజు రాలేదన్నమాట. నిన్న వచ్చింది కొద్ది వాల్యూమ్, ఈరోజు అది కూడా లేదనమాట. కానీ మార్కెట్ 60,800 శతవిధాలు ట్రై చేస్తుంది హోల్డ్ చేయడానికి. కానీ కంప్లీట్గా ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ అయినా మార్కెట్ కంపల్సరీగా డౌన్ఫాల్కి అయితే రావాల్సిన అవసరం అంతేనుంది. కానీ మనకి కంప్లీట్గా 60,800 కంప్లీట్గా లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో డౌన్ఫాల్కి అయితే వచ్చేసే అవకాశం పాసిబిలిటీ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒకవేళ 60,800 కంప్లీట్గా బ్రేక్ అయ్యి నా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మాత్రం మనకి డౌన్ సైడ్కి బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా నా టార్గెట్ 60,500 ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. సెకండ్ టార్గెట్ 60,000, సెకండ్ టార్గెట్ 59,500 టార్గెట్ పెట్టుకుంటాను. అది హోల్డింగ్ పర్పస్లో అనమాట. అది ఒక వీక్ కావచ్చు, 2 వీక్ కావచ్చు, మార్కెట్ డెఫినెట్గా మన టార్గెట్ ఇచ్చి వెళ్ళాల్సిందే అనమాట. ఒకవేళ మన లెవెల్స్ బ్రేక్ అయితే ఓకే. అలా కాని పక్షంలో మార్కెట్కి ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం కంప్లీట్గా మనకి ఓవరాల్గా 61,300 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. 61,300 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అయితే మాత్రం నా ఎక్స్పెక్టేషన్ 61,500 ఫస్ట్ టార్గెట్, 62,000 సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. కానీ మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఏర్పాటు చేసుకుంది. ఈ 2 డేస్, ఈ 2 or 3 డేస్ ట్రేడింగ్ సెషన్లో మనం చూసుకుంటే కంప్లీట్గా సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఏర్పాటు చేసుకుందనమాట. అది కూడా మనకి మెయిన్ ఈ సపోర్ట్ లెవెల్ చెప్పడం జరిగింది మీకు. కంప్లీట్గా ఈ సపోర్ట్ లెవెల్ గతంలో కూడా మీకు ఒక సపోర్ట్ లెవెల్ చెప్పాను, సారీ రెసిస్టెంట్ లెవెల్ చెప్పాను గతంలో మీకు, ఓకేనా. ఈ రెసిస్టెంట్ లెవెల్ చెప్పడం జరిగింది. ఈ రెసిస్టెంట్ లెవెల్ని మార్కెట్ సపోర్ట్ చేసుకోవడానికి హిట్ అండ్ షార్ట్ పద్ధతిగా శతవిధాలుగా ట్రై చేస్తుంది. కానీ వాల్యూమ్ అయితే రావట్లేదు, వాల్యూమ్ సహకరించట్లేదు మార్కెట్కి, ఓకేనా. రేపు కానీ ఎల్లుండి కానీ డెఫినెట్గా మార్కెట్ ఒక ఏదో బ్రేక్ అవ్వాలి. నాకు సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వాలి, రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అవ్వాలి. మనకి బ్రేక్ అయితే డెఫినెట్గా మార్కెట్ నాకు డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఈజీగా మార్కెట్ నా టార్గెట్ హిట్స్ అవుతాయి. అప్ సైడ్ బ్రేక్ అవుతే మాత్రం కొద్ది టార్గెట్స్ 62,000 దగ్గర నా టార్గెట్ ఉంది, అది కూడా ఈజీగా నాకు హిట్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. రేపు ఫ్లాట్గా ఓపెన్ అయితే మార్కెట్ని వెయిట్ అండ్ వాచ్ చేస్తాను. ఏదో లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలి, లేదా రెసిస్టెంట్ లెవెల్ దగ్గర రావాలన్నమాట, కరెక్షన్ అని రావాలి, ఓకే. అలా కాకుండా మార్కెట్ గ్యాప్ అప్లో గ్యాప్ డౌన్గా ఓపెన్ అయితే, ఒకవేళ మన రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అయ్యి గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఆ రెసిస్టెంట్ లెవెల్ సపోర్ట్గా మారుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ దొరికే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మన సపోర్ట్ లెవెల్ని రెసిస్టెంట్గా మార్చుకుంటుంది. కాబట్టి సపోర్ట్ని రెసిస్టెంట్గా మార్చుకుంటుంది, డౌన్ఫాల్కి వచ్చేసే అవకాశం పాసిబిలిటీ ఉంది. సో రేపు కూడా మార్కెట్ కొద్దిగా వాలిటిలిటీగా ఉంటే మాత్రం, నిన్న చెప్పాను ఈరోజు వాలిటిలిటీ ఉంటుందని. ఒకవేళ రేపు కూడా యాజిటీస్గా వాలిటిలిటీ ఉంటే మనకి ఈ డైరెక్షన్లోనే ఉంటే కనుక ఎల్లుండి డెఫినెట్గా మార్కెట్ ఏదో లెవెల్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది. కానీ నా ప్రొడక్షన్ 80%, నా ప్రొడక్షన్ మాత్రం మార్కెట్ డౌన్ఫాల్కి రావాల్సిన అవసరం ఉందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నమాట. సో ఓకే. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీలో నా యొక్క వ్యూ అయితే రకం ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీలో చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీలో మీకు గతంలో కూడా సార్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ 25,478 పాయింట్స్ దగ్గర క్లోజ్ అవడం జరిగింది. నిఫ్టీ చూడండి, ఈ సపోర్ట్ లెవెల్ మీకు చెప్పాను గతంలోనే. ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర మల్టిపుల్ టైం మార్కెట్ టెస్ట్ చేసుకుంటుంది సపోర్ట్ లెవెల్ని.
ఈ లెవెల్ని బ్రేక్ చేయాలంటే కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్న సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవుతుంది. కొన్ని ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి, మనకి కంప్లీట్ డౌన్ సైడ్గా రావాలి అంటే, లేదంటే మనం సపోర్ట్లోనే బ్రేక్ చేయడానికి కొద్ది వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనకి ఓవరాల్గా మనకి వాల్యూమ్ చూసుకుంటే మాత్రం కొద్దిగా సపోర్ట్ ఉన్న వాల్యూమ్ అయితే నాకు రాలేదు. కానీ డెఫినెట్గా వాల్యూమ్ అయితే రావాలి. సపోర్ట్ లెవెల్ ఇంకా కొద్దిగా సపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం, అందుకని చూడండి మనకు ఒక రెసిస్టెంట్ లెవెల్ కూడా ఉంది ఇక్కడ. సో ఈ నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ అయితే క్రియేట్ అయింది అనమాట. సో ఇది సో ఈ లెవెల్ ఒక రెసిస్టెంట్ లెవెల్ ఉందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ కూడా మనకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది మల్టిపుల్ టైం ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటుంది. సో ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి, మనకి బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ కొద్దిగా నా 25,000 లెవెల్ని వచ్చేసే పాసిబిలిటీ ఉంది. ఇది హోల్డింగ్లో పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట మేము. ఓకే, ఒకవేళ అలా కాకుండా రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి మళ్ళీ టార్గెట్ 26,000 లెవెల్ మన టార్గెట్ అయితే మనకి పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ నా రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 25,700 బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే నా టార్గెట్ 25,800, తర్వాత 26,000 నా టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం నా టార్గెట్ 25,300 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 25,200, థర్డ్ టార్గెట్ మాత్రం 25,000 దగ్గర నేను పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. వాళ్ళకి గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఎక్కడ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఈ సపోర్ట్ని రెసిస్టెంట్గా మార్చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా ఉందన్నమాట వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే. ఓకే, సో అదేవిధంగా గ్యాప్ అప్ ఓపెన్ ఎంతవరకు గ్యాప్ ఓపెన్ అయితే నాకు తన అంచనా కూడా 25,600 బిలో అనే గ్యాప్ అప్ ఓపెన్ అవుద్ది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏదైనా మరీ దారుణమైన న్యూస్ వస్తుంది వేరే విషయం. ఒకవేళ నార్మల్గా అనుకుంటే మా 25,600 బిలోనే గ్యాప్ అప్ ఓపెన్ అవుద్ది. ఒకవేళ గ్యాప్ అప్ అలా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ మన రెసిస్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్, మన రెసిస్టెంట్ లెవెల్ టచ్ అయ్యి మళ్ళీ డౌన్ ఫాల్కి వచ్చేసే అవకాశం ఈ రెసిస్టెంట్ లెవెల్ అనమాట. ఓకేనా, పైన రెసిస్టెంట్ లెవెల్, ఆ రెసిస్టెంట్ టచ్ అయ్యి మనకి కిందకు వచ్చే అవకాశం పాసిబిలిటీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఉందన్నమాట. ఫ్లాట్గా ఓపెన్ అయితే వీటిని వాచ్ చేద్దాం. సో ఏదో నాకు ప్రొడక్షన్ మాత్రం కంపల్సరీగా కొద్ది డౌన్ సైడ్కి ఉంది. మార్కెట్ డౌన్ సైడ్కి రావాలి కంపల్సరీగా, వచ్చి వెళ్తే మరీ మంచిదన్నమాట. ఒకవేళ రాకుండా వెళ్తే మాత్రం నేను ఒక రాంగ్ బయింగ్లోనే టీచ్ చేస్తాను. అతి త్వరలో మార్కెట్ కరెక్షన్కి వస్తుందని చెప్పి కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మార్కెట్ డౌన్ఫాల్ వస్తే మరీ మంచి, వచ్చి వెళ్తే మరీ మంచిది, ఒక స్ట్రాంగ్ వాల్యూ ఏర్పాటు చేసుకుంటే. ఒకవేళ డౌన్ఫాల్ వస్తే 25,000 దగ్గర నుంచి రౌండ్ ఫిగర్ కాబట్టి 25,000 దగ్గర నుంచి మార్కెట్ని బయర్స్ వచ్చేసి మార్కెట్ని ఒక మంచి వాల్యూమ్తో లేపడం జరుగుతుందన్నమాట. ఒకవేళ అక్కడ వాల్యూమ్ సస్టైన్ చేసుకుని వాల్యూమ్ 25,000 దగ్గర సపోర్ట్ చేసుకుని వాల్యూమ్ ఏర్పాటు చేసుకుంటే మాత్రం డెఫినెట్గా అక్కడ నుంచి మార్కెట్ మనం టార్గెట్ ఆల్ టైమ్ హైని మనం పెట్టుకునే అవకాశం నిఫ్టీ ఉందన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క వీడియో ఈ రకంగా ఉంది. సో మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళైతే జాగ్రత్త ట్రేడర్స్ అసిస్టెంట్ నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్.